వ్యాఖ్యానం కాకుండా కనీసం బైబిల్ డిక్షనరీ అంటే ఆ నెగటివ్ అయిన ఫాలో అయితే కొన్ని విషయాలు అర్థమవుతాయి. అదే చెప్తాను, ఈ పిల్ల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో కదా మనం ఫైట్. డైరెక్ట్ నేను మళ్ళీ అడుగుతున్నాను, లాజరస్ ప్రసన్న బాబు గారు ఎవరైతే ఉన్నారో మీరు వస్తారా? మీ తరపున ఎవరినైనా పంపిస్తారా? నెల రోజుల్లో పీడి సుందరం, నా ఆత్మీయ తండ్రి జయశాలి పీడి సుందరరావు గారికి నువ్వు కానీ క్షమాపణ చెప్పకపోయావో నీ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాను. నోటీస్ వస్తా, దగ్గర పెట్టుకో. నీకు లీగల్ నోటీస్ పంపిస్తాను. నువ్వు మ్యానిపులేట్ చేసి అరెస్ట్ అని మాట్లాడుతున్నావు ఇందులోనే. ఎంతమంది అరెస్ట్ చేసావు నువ్వు? ఎంతమంది అరెస్ట్ చేసావు? తీయమంటావు బయటికి? ఎంతమంది అరెస్ట్ చేసావో లైవ్లో కొన్ని పేర్లు చెప్పానంటే చెడ్డి తడిచిపోద్ది నీకు. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావు. కెమెరా నీకుందా? మాట్లాడతావా? ఎవరి మీద మాట్లాడతావు నువ్వు? 75 ఏళ్ళ నా ఆత్మీయ తండ్రి జీవితం గురించి మాట్లాడతావు నువ్వు, పిచ్చి సన్నాసి. ఒళ్ళు దగ్గర పెట్టుకో. రౌడీలు తయారు చేస్తామని మాట్లాడుతున్నావు నువ్వు. నీకేమన్నా ఉందా రౌడీజం? ఉందా? నా ఆత్మీయ తండ్రి జయశాలి పీడి సుందరరావు గారు రౌడీలుగా ఉండాల్సిన వాళ్ళు మేము సమాజంలో. నేను క్రైస్తవ హిందూ కుటుంబంలోంచి వచ్చి 2 ఏళ్ల వరకు ఎవడు బోధ నాకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతుంటే 2 ఏళ్ల తర్వాత మహానుభావుడు పీడి సుందరరావు నాకు కనిపించాడు. ఒరే నాన్న బైబిల్ చదవరా, ఇది నా బైబిల్ తీరి అని ఒక మంచి టీచింగ్ ఇచ్చాడు. మంచి టీచింగ్ ఇచ్చాడు. అలాంటి ఆయన గురించి నువ్వేంట్రా మాట్లాడుతున్నావు? ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతావు నువ్వు చెప్పు, తెలుసుకుందాం మనం. రా పిల్ల బచ్చాలా, పులుడు సింహాలు ఎవడు అన్నాడు? పులుడు సింహాలని పిచ్చి సన్నాసి. నీకు చేతనైతే నాతో పెట్టుకో. నీకు 2 ఆప్షన్ ఇస్తున్నాను. నువ్వు కానీ క్షమాపణ చెప్పలేదనుకో నెల రోజుల్లో క్రైస్తవ సమాజాన్ని నేను అప్పగిస్తాను చెప్తున్నాను. నా ఇన్స్టిట్యూట్ నుంచి నేను లైవ్ ఇచ్చేస్తాను, సెన్సార్ కట్ లేకుండా. చూసుకో. 3, నువ్వు రౌడీని తయారు చేస్తావన్నావు. చూస్తావా రౌడీజం? నాది రౌడీజం చూస్తావా? వ్యాట్ల పారం వచ్చి కూర్చుంటా నేను. కలెక్టర్ పర్మిషన్ తీసుకొని నీ స్టేషను మండపేటకి ఎస్పీకి లెటర్ ఇచ్చి వ్యాట్ల పారం వచ్చి కూర్చుంటాను. చూస్తావా? అది కూడా చూద్దామా? 4 మొక్కలు నేర్చుకొని మిడిమిడి జ్ఞానంతో మీకేం తెలీదు.